టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా స్వాగతం. మీ టెట్ ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా టెట్ రాస్తున్నారో అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడాలన్న ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో టిఎస్ టెట్ పేపర్ 1 ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రశ్నలను అదేవిధంగా అఫీషియల్ కీలో ఇవ్వబడినటువంటి కీ ప్రకారంగా ఆన్సర్స్ని చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మనవి, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి. నేను క్వశ్చన్ చెప్పి ఆప్షన్స్ చెప్పిన తర్వాత 5 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ 5 సెకండ్స్ టైంలోపు మీరు ఆన్సర్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 121, ఇది పప్పు ధాన్యాల పంట కాదు. ఆప్షన్స్ 1 మినుములు, 2 బఠానీ, 3 వేరుశనగ, 4 రాగులు లేదా తైదలు. ఆన్సర్ 4 పప్పు ధాన్యాల పంట కానివి రాగులు లేదా తైదలు. క్వశ్చన్ నెంబర్ 122, దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఆప్షన్స్ 1 గోధుమలు, 2 బియ్యం, 3 కందులు, 4 మొక్కజొన్నలు. ఆన్సర్ 3 ప్రోటీన్లు అధికంగా ఉండేవి కందులు. క్వశ్చన్ నెంబర్ 123, సాధారణ మానవుని నోటిలో గల అగ్ర చర్వనకాల అనగా నమిలేటువంటి దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1 8, 2 2, 3 4, 4 6. ఆన్సర్ 1 సాధారణ మానవుని నోటిలో గల నమిలే దంతాల సంఖ్య 8. క్వశ్చన్ నెంబర్ 124, ద్రవాలను ఈ ప్రమాణంలో కొలుస్తారు. ఆప్షన్స్ 1 చదరపు మీటర్లు, 2 లీటర్లు, 3 మీటర్లు, 4 గ్రాములు. ఆన్సర్ 2 ద్రవాలను లీటర్లలో కొలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 125, అతిపెద్ద పుష్పం. ఆప్షన్స్ 1 తామర లోటస్, 2 పాసిఫ్లోరా, 3 రఫ్లిసియా, 4 సన్ఫ్లవర్. ఆన్సర్ 3 అతిపెద్ద పుష్పం రఫ్లిసియా. క్వశ్చన్ నెంబర్ 126, గాలిలో ఉండే ధూళి మరియు పొగ రేణువుల వలన మానవులలో కలిగేటువంటి వ్యాధి. ఆప్షన్స్ 1 గ్యాస్ట్రైటిస్, 2 బ్రాంకైటిస్, 3 ఆర్థరైటిస్, 4 ఎనిమియా. ఆన్సర్ 2 గాలిలో ఉండే ధూళి మరియు పొగ రేణువుల వలన మానవులలో బ్రాంకైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 127, భూమికి అతి దగ్గరగా ఉన్న పొర. ఆప్షన్స్ 1 ఎక్సో ఆవరణం, 2 ట్రోపో ఆవరణము, 3 స్ట్రాటో ఆవరణము, 4 మెసో ఆవరణం. ఆన్సర్ 2 భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. క్వశ్చన్ నెంబర్ 128, ఈ శక్తి వనరులు ఎప్పటికీ తరిగిపోవు. ఆప్షన్స్ 1 గాలి, సూర్యకాంతి, 2 కిరోసిన్, గాలి, నీరు, 3 బొగ్గు, సూర్యకాంతి, గాలి, 4 సహజ వాయువు, నీరు. ఆన్సర్ 1 ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరులు గాలి, సూర్యకాంతి. క్వశ్చన్ నెంబర్ 129, ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు? ఆప్షన్స్ 1 మూడవ సాలార్జంగ్, 2 కులీ కుతుబ్ షా, 3 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 4 సర్ వికార్ ఉల్ ఉమ్రా. ఆన్సర్ 4 ఫలక్నుమా ప్యాలెస్ని నిర్మించింది సర్ వికార్ ఉల్ ఉమ్రా. క్వశ్చన్ నెంబర్ 130, వైశాల్యపరంగా భారతదేశం కంటే చిన్న దేశం. ఆప్షన్స్ 1 కెనడా, 2 బ్రెజిల్, 3 ఆస్ట్రేలియా, 4 అర్జెంటీనా. ఆన్సర్
వైశాల్యపరంగా భారతదేశం కంటే చిన్న దేశం అర్జెంటీనా. క్వశ్చన్ నెంబర్ 131. కింది వాటిలో బాలలు పొందలేని హక్కు. ఆప్షన్స్: 1 యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు, 2 జీవించే హక్కు, 3 గౌరవాన్ని పొందే హక్కు, 4 ఉపాధిని పొందే హక్కు. ఆన్సర్: 4 బాలలు పొందలేని హక్కు, ఉపాధి పొందే హక్కు. క్వశ్చన్ నెంబర్ 132. భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు. ఆప్షన్స్: 1 జవహర్లాల్ నెహ్రూ, 2 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 4 కెఎం మున్షి. ఆన్సర్: 3 భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 133. మానవుని పరిధీయ నాడీ వ్యవస్థలో ఇవి ఉంటాయి. ఆప్షన్స్: 1 కపాల నాడులు మరియు వెన్నునాడులు, 2 మెదడు మరియు కపాల నాడులు, 3 వెన్నుపాము మరియు వెన్నునాడులు, 4 మెదడు మరియు వెన్నుపాము. ఆన్సర్: 1 మానవుని పరిధీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు మరియు వెన్నునాడులు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 134. ఫలదళం పుష్పం యొక్క ఈ భాగానికి చెందింది. ఆప్షన్స్: 1 అండకోశం, 2 రక్షక పత్రావళి, 3 ఆకర్షక పత్రావళి, 4 కేసరావళి. ఆన్సర్: 1 ఫలదళం పుష్పం యొక్క అండకోశ భాగానికి చెందింది. క్వశ్చన్ నెంబర్ 135. ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. ఆప్షన్స్: 1 క్లోమం, 2 లాలాజల గ్రంథులు, 3 జఠర గ్రంథులు, 4 కాలేయం. ఆన్సర్: 4 కాలేయం జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. క్వశ్చన్ నెంబర్ 136. మానవునిలో స్కర్వీ వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది. ఆప్షన్స్: 1 ఫోలిక్ ఆమ్లం, 2 రెబోఫ్లోవిన్, 3 కాల్సిఫెరాల్, 4 ఆస్కార్బిక్ ఆమ్లం. ఆన్సర్: 4 మానవునిలో స్కర్వీ వ్యాధి ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 137. మానవుని శరీర భాగం నుండి హృదయం గుండెలోని ఈ గదిలోకి ఆమ్లజనిరహిత రక్తం చేరుతుంది. ఆప్షన్స్: 1 కుడి జఠరిక, 2 ఎడమ కర్ణిక, 3 కుడి కర్ణిక, 4 ఎడమ జఠరిక. ఆన్సర్: 3 మానవుని శరీర భాగం నుండి హృదయం గుండెలోని కుడి కర్ణిక గదిలోనికి ఆమ్లజనిరహిత రక్తం చేరుతుంది. క్వశ్చన్ నెంబర్ 138. కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యకమైన కారకాలు. ఆప్షన్స్: 1 CO2 పిండి పదార్థాలు, పత్రహరితం, సూర్యకాంతి, 2 CO2 H2O పత్రహరితం, సూర్యకాంతి, 3 CO2 O2 పత్రహరితం, సూర్యకాంతి, 4 గ్లూకోజ్ CO2 పత్రహరితం, సూర్యకాంతి. ఆన్సర్: 2 కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యకమైన కారకాలు CO2 H2O పత్రహరితం మరియు సూర్యకాంతి. క్వశ్చన్ నెంబర్ 139. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలు వీరి కాలానికి చెందినవి. ఆప్షన్స్: 1 కాకతీయులు, 2 గుప్తులు, 3 మౌర్యులు, 4 విజయనగర రాజులు. ఆన్సర్: 2 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలం నాటివి. క్వశ్చన్ నెంబర్ 140. ప్రస్తుతం పోస్టాఫీసులు ఈ కింది సేవలను అందించడం లేదు. ఆప్షన్స్: 1 టెలిగ్రామ్ పంపడం, 2 డబ్బు దాచుకోవడం, 3 జీవిత బీమా, 4 ఉత్తరాలను చేరవేయడం. ఆన్సర్:
1. ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులు టెలిగ్రామ్ పంపడం అనే సేవలను అందించడం లేదు. క్వశ్చన్ నెంబర్ 141. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని వీరు నిర్వహిస్తారు. ఆప్షన్స్ 1. వ్యవసాయ అధికారి, 2. తహసీల్దార్, 3. మండల విద్యాధికారి, 4. మండల పరిషత్ అభివృద్ధి అధికారి. ఆన్సర్ 4. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నిర్వహిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 142. భ్రమరాంబిక సంవాదం గ్రంథకర్త ఎవరు? ఆప్షన్స్ 1. కడుకుంట్ల పాపశాస్త్రి, 2. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, 3. పావురం రంగాచార్యులు, 4. బహిరి గోపాలరావు. ఆన్సర్ 1. భ్రమరాంబిక సంవాదం గ్రంథకర్త కడుకుంట్ల పాపశాస్త్రి. గండిపేట చెరువును ఇలా కూడా అంటారు. ఆప్షన్స్ 1. ఉస్మాన్ సాగర్, 2. హుస్సేన్ సాగర్, 3. ఆలీ సాగర్, 4. ఉదయ సముద్రం. ఆన్సర్ 1. గండిపేట చెరువును ఉస్మాన్ సాగర్ అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 144. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు. ఆప్షన్స్ 1. పెన్నా, 2. ప్రాణహిత, 3. తుంగభద్ర, 4. కిన్నెరసాని. ఆన్సర్ 1. పెన్నా నది తెలంగాణలో ప్రవహించదు. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 145. ఈ స్పష్టీకరణం వినియోగానికి చెందినది. ఆప్షన్స్ 1. ఇవ్వబడిన స్టేట్మెంట్లో దోషాలను గుర్తించడము, 2. వాస్తవాలను, భావనలను మొదలగు వాటిని గుర్తించడం, 3. సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుండి ముగింపును రాబట్టడం, 4. ఎన్నుకున్న లక్ష్యాల ఆధారంగా అంశాలను వర్గీకరించడం. ఆన్సర్ 3. సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుండి ముగింపును రాబట్టడం అనేది వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ. క్వశ్చన్ నెంబర్ 146. ఇది విద్యా ప్రణాళిక నిర్మాణం యొక్క సూత్రం లేదా నియమం కాదు. ఆప్షన్స్ 1. నమ్యతా నియమం, 2. కృచ్ఛ నియమం, 3. సృజనాత్మక నియమం, 4. ఉపాధ్యాయ కేంద్రీకృత నియమం. ఆన్సర్ 4. ఉపాధ్యాయ కేంద్రీకృత నియమం అనేది విద్యా ప్రణాళిక నిర్మాణం యొక్క సూత్రము లేదా నియమం అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 147. విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్. ఉద్దేశం వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి సంబంధించినదై పాఠశాల పరిధికి మించినదై ఉండగా, లక్ష్యం స్పష్టమైనదై వెంటనే సాధించబడగలిగేదై విద్యార్థిలో గమనించదగిన మార్పును ఒక పీరియడ్లో తేగలిగినదై ఉంటుంది. 2. ఉద్దేశం దీర్ఘకాలంలో సాధింపబడేది కాగా లక్ష్యం సమీపకాలంలో సాధింపబడగలిగేది, అర్థవంతమైనది, స్పష్టమైనది మరియు నిర్దిష్టంగా నిర్వచించబడినది అయి ఉంటుంది. 3. లక్ష్యాలు ఉద్దేశం నుండి రూపొందింపబడి వాటి సాధనా ఉద్దేశ ప్రాప్తికి ఇవి సోపానాలుగా పనిచేస్తాయి. 4. ఉద్దేశం లక్ష్యాలుగా విభజింపబడకుండానే స్వల్పకాలంలో అధిక కృషితో సాధింపబడడానికి వీలవుతుంది. ఆన్సర్ 4. విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది చూసినట్లయితే, ఉద్దేశం లక్ష్యాలుగా విభజింపబడకుండానే స్వల్పకాలంలో అధిక కృషితో సాధింపబడడానికి వీలవుతుంది. క్వశ్చన్ నెంబర్ 148. ఈ మధ్య కాలంలో విద్యాశాఖ బోధనాభ్యసన ప్రక్రియలను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టినది. ఆప్షన్స్. 1. విస్తరణ తరగతులు, 2. డిజిటల్ తరగతులు, 3. గ్రంథాలయ తరగతులు, 4. స్వీయ అభ్యసన తరగతులు. ఆన్సర్ 2. ఈ మధ్య కాలంలో విద్యాశాఖ బోధనాభ్యాసన ప్రక్రియలను బలోపేతం చేయడానికి
డిజిటల్ క్లాసెస్ డిజిటల్ తరగతులను ప్రవేశపెట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 149, మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 ప్రశ్నోత్తర పద్ధతి, 2 ఉపన్యాస పద్ధతి, 3 కథా పద్ధతి, 4 క్షేత్ర అధ్యయన పద్ధతి. ఆన్సర్ 4 మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉపయోగించే పద్ధతి క్షేత్ర అధ్యయన పద్ధతి, ఫీల్డ్ స్టడీ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 150, బోధనాభ్యాసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. ఆప్షన్స్ 1 పాఠశాల కేంద్రంగా, 2 సబ్జెక్ట్ కేంద్రంగా, 3 ఉపాధ్యాయ కేంద్రంగా, 4 విద్యార్థి కేంద్రంగా. ఆన్సర్ 4 బోధనాభ్యాసన విధానంలో ఎల్లప్పుడూ విద్యార్థి కేంద్రంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది.